ప్రజాప్రభుత్వంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించే నీచ రాజకీయం కాంగ్రెస్ నాయకులు చేయరని ఎన్ఎస్యుఐ అశ్వారావుపేట నియోజకవర్గ అధ్యక్షుడు నాగభూషణ్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. బీఆర్ఎస్ హయాంలో ఎంతమందిపై ఎన్ని అక్రమ కేసులు పెట్టారో అన్ని గుర్తున్నాయని పేర్కొన్నారు. అవి అన్ని పక్కకి పెట్టి ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాటలకు కట్టుబడి ముందుకు వెళుతున్నామని కాంతారావు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సహించబోమని ఆయన హెచ్చరించారు. నిన్న ఏదైతే బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడైన రేగా కాంతారావు గారు మైక్ ఉందని చెప్పేసి ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఏదో కార్యకర్తలను ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇబ్బందులకు గురి చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, వాళ్ళందరినీ రాబోయే రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలోకి రాగానే శంకరగిరి మాన్యాలని చెప్పేసి ఏదో పిచ్చి పిచ్చి కారుకూతలు కూస్తూ ఉన్నారు. దయచేసి మీరు గమనించాల్సిన విషయం ఏందయ్యా అంటే ఇది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కాదు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. ఇది ఏదైనా ఒక చిన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అయినప్పటికీ లేదా సామాన్య ప్రజలకైనా సరే అన్యాయంగా అక్రమంగా ఏదైనా కేసు ఒక్కటి పెట్టారు అని చెప్పి కనుక మీరు నిరూపించగలిగితే బహిరంగ క్షమాపణలు మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఏదైతే మీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎన్ని అక్రమ కేసులు పెట్టారో, సంబంధం లేని విషయాలలో ఎంతమంది ఇరికిచ్చారో కూడా నేను రేపొద్దున సిద్ధంగా ఉన్న దాన్ని తీసుకొని రావడానికి ఎఫ్ఐఆర్ కాపీలతో సహా నేను తీసుకొని వచ్చి మీ అందరి ముందు నిరూపిస్తా. బహిరంగంగా మీరు దానికి చర్చకి సిద్ధమైతే చెప్పండి, సిద్ధంగానే ఉన్నాం. ఎంతమందిని మీరు ఇబ్బందులకు పెట్టి ప్రలోభాలకు గురి చేసి ఏమైనా వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిన దాఖలాలు కోకలలు ఉన్న ఇదే మండలంలో. దయచేసి బయట ఉంది కదా అని చెప్పేసి పింక్ బుక్, రెడ్ బుక్, గ్రీన్ బుక్, ఎల్లో బుక్ అని మాట్లాడుతున్నారు. మా దగ్గర బుక్స్ ఉంటాయి, వాటికి ఖాళీనే ఉంటాయి. మా దగ్గర బుక్స్ మేము కూడా రాసుకోగలం. దయచేసి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు పింక్ బుక్లో ఇప్పుడు రాసుకొని రేపొద్దున ఏమైనా చేయగలగాలేమో. ప్రస్తుతం అధికారంలో మేమే ఉన్నాం. అయినప్పటికీ కూడా మా గౌరవ శాసనసభ్యులు జారె ఆదినారాయణ గారు సంయమనం పాటించమన్నారని చెప్పేసి ప్రతి ఒక్క నాయకుడు, యువ నాయకులు, కార్యకర్తలంతా కూడా సంయమనం పాటిస్తూ ఎవరెన్ని మాటలు మాట్లాడుతున్నప్పటికీ కూడా మేము మా కోపాన్ని, ఆగ్రహాన్ని ఆపుకుంటూ ప్రజలకి మేలు చేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నాం. దయచేసి ఇట్లాంటి రచ్చగొట్టే వ్యాఖ్యలు మరొకసారి కనుక మీరు మాట్లాడినట్టయితే మేము మా గౌరవ శాసనసభ్యుల మాట కాదు కదా, మా పార్టీ పెద్దల దగ్గర నుంచి మాకు ఆదేశాలు వచ్చినప్పటికి కూడా మేము బేఖాతరు చేస్తూ తీవ్రంగా దానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం.